గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ మేడే మొత్తం కార్మిక లోక మొత్తానికి ఈరోజు మేడే శుభాకాంక్షలు. ఇక ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్లయితే భూసేకరణ చట్ట సవరణ బిల్లు కోసం నిన్న అసెంబ్లీ తర్వాత అటు శాసనమండలి రెండు కూడా సమావేశమైనాయి. 5-10 నిమిషాల్లోనే ఈ బిల్లుని రెండు సభలు కూడా ఆమోదం తెలిపినాయి. అయితే ఇందులో ప్రతిపక్షాలు పాల్గొనలేదు. ప్రతిపక్షాలేమో ఈ రైతుల సమస్యలు, తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి రైతులపై దాడి, మార్కెట్ యార్డ్పై దాడి, రైతుల అరెస్టు, దీనిపైన మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షాలు పట్టుబట్టినాయి. అయితే ముందుగా బీఎస్ఎల్ అనుకున్నాం కాబట్టి ముందు దీని మీద మాట్లాడదాం, తర్వాత వాటి గురించి చూద్దామని చెప్పి అధికార పక్షం అంది. దాంతో వాళ్ళు పాల్గొనలేదు. ఆ లొల్లిలో అయింది. ఆ లొల్లి మధ్యనే ఈ రెండు సభల్లో కూడా భూసేకరణ సవరణ చట్టం బిల్లు ఆమోదం పొందింది. అది ప్రధాన వార్తగా అన్ని పత్రికలు కూడా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో పామాయిల్కి సంబంధించినటువంటి రైతులందరూ కూడా నిన్న సీఎం కేసీఆర్ని కలిసిరు. అక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సీఎంకి చాలా థ్యాంక్స్ చెప్పారు. తర్వాత అక్కడ సీఎం మాట్లాడుతూ రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడమే పెద్ద సమస్యగా ఉంది, ఖచ్చితంగా గిట్టుబాటు ధర సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి నిన్న సీఎం అన్నారు. 500 కోట్ల రూపాయలతో దానికోసం ఒక ప్రత్యేక నిధిని కూడా పెడతామని చెప్పారు. అంతేకాకుండా మొత్తం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాను, వచ్చే ఏడాది నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నిన్న సీఎం అన్నారు. ఇంకో కొత్త పథకము రైతులకి ఒక వరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక నిజంగానే సీఎం వచ్చే సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తే ఆ తర్వాత రైతును రాజు చేస్తా అని చెప్పి మళ్ళీ నిన్న కూడా ఆ మాట అన్నారు సీఎం. దాన్ని కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఆదివారం మాట్లాడేటువంటి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఈ విఐపి కల్చర్ గురించి మళ్ళీ మాట్లాడినారు. విఐపి సంస్కృతి పోవాలి, ప్రతి ఒక్కరు కూడా విఐపీలే, ఇప్పుడు విఐపీలు కాదు అందరూ విఐపి తీసేసి ఐవిఐపి పెట్టాలని చెప్పి అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే ఈ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని చెప్పి మళ్ళీ కూడా చెప్పినారు. తర్వాత పిల్లలను ఉద్దేశించి ఈ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, బాగా ఏదైనా పనికొచ్చేటువంటి ఇవి నేర్చుకోండి, నైపుణ్యత పెంచుకోండి అని చెప్పి కూడా నిన్న ప్రధాని అన్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. తర్వాత ఈనాడు ఒక ప్రత్యేక కథనం తీసుకుంది. రైతుకి మిర్చికేమో ధర దొరకలేదు, కారం కొన్నామంటే ఒక్కసారిగా దాని రేటేమో 110-120 రూపాయలు అమ్ముతున్నారని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ రాసింది. అక్కడ 45, ఇక్కడ 110 అన్న బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది ఈనాడు. ఇదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఈ అంశం మీదనే మాట్లాడదాం. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్షాలు పాల్గొనలేదు, వాళ్ళే కావాలని గొడవ చేద్దామని వచ్చారని చెప్పి అధికార పక్షం ఉంటుంది. రైతుల సమస్యలు మాట్లాడకుండా ఇంకా వేరే ఇంకేముంటాయని చెప్పి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, టీఆర్ఎస్ నుంచి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు. దయాకర్ గారు, భూసేకరణ సవరణ చట్టానికి సంబంధించి రెండు సభలు నిన్న సమావేశమైనాయి. దానికి అంతా కూడా ముందు రోజు కూడా బీఎస్సీలో మాట్లాడుకున్నారు. దాని మీద చర్చించాలి అని మేము కోరినప్పుడు వాళ్ళు చర్చించలేదు, గొడవ చేసారు కాబట్టి మూజువాళ్ళని కొడుతూ మాకు మెజార్టీ ఉంది కాబట్టి ఆమోదం చేసినామని చెప్పి అధికార పక్షం అంటుంది. మీరు చర్చలో ఎందుకు పాల్గొనలేదు? ముందుగా మేడే శుభాకాంక్షలు V6 ప్రేక్షకులకు. మొత్తం శ్రామిక వర్గం యొక్క అస్తిత్వాన్ని పెంచే ఒక యాజమాన్యాలు, ప్రభుత్వాలు కానీ తర్వాత లేదంటే ప్రైవేట్ కంపెనీలు కానీ వారి యొక్క జీవన విధానంలో మార్పులు అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచే ఒక మంచి యాజమాన్యాలు రావాలని కోరుకుంటూ మేడే రోజు ఈ చర్చ కూడా రావడం ఇంకా ముదావంగా నేను భావిస్తున్నా. ఈ భూసేకరణ చట్టం 2013, భూసేకరణ చట్టం తెలంగాణ 2017 ఈ రెండింటికి సంబంధించిన అంశంలో ముందుగా ఎందుకు పాల్గొనలేదు అని అంటే, భూసేకరణ చట్టం ముందా రైతుల యొక్క మిర్చి కానీ లేకపోతే పంటల యొక్క కొనుగోలు రైతు సమస్యల మీద ముందా అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోయింది. ప్రాధాన్యతల్లో ఒక తంతుగా ఒక ప్రత్యేక సమావేశంగా భూసేకరణ చట్టాన్ని పెట్టి, భూసేకరణ చట్టం ఈ రోజు కాకపోతే రేపు కూడా, నిన్న కాకపోతే ఈ రోజు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. 2 రోజులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. అంటే రైతు సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మాత్రమే తెలియజేసే విధంగా నిరసన చెప్పడం జరిగింది. 10 నిమిషాల్లో అయిన ఆ బిల్లు 10 రోజుల్లో మళ్ళీ కొట్టివేతకు గురైతుంది. ఇది కంపల్సరీ కొట్టివేతకు గురవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మేడే రోజు చర్చించుకుంటే కేంద్రం సూచించినటువంటి సవరణలనే వీళ్ళు కూడా చేసినారు. కేంద్రం సూచించిన సవరణలు 2013 కంటే బెటర్గా ఉండాలి, 2013 కంటే తక్కువ ఉండొద్దు. రాష్ట్రాలు ఎప్పుడైనా సరే ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశం. భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంబంధించిన అంశం. భూసేకరణ చట్టం 2013 ఒక మ్యాండేటరీ ఒక టెక్స్ట్ అయితే
దానికంటే బెటర్ ఫెయిర్ కాంపెన్సేషన్ అవి ఉండాలి. మరి ఈ చర్చలో భాగంగా ఇవన్నీ మాట్లాడచ్చు కాంగ్రెస్ పార్టీ గతంలో మాట్లాడినాం కదా. ఇప్పుడు మీరు దీంట్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో ఏం అదనంగా మీరు పెట్టిన ఏంటి? నిన్న 2 సభలు పెట్టినప్పుడు ఆ సభల్లో మాట్లాడకుండా మీరు ఎప్పుడు గత సభల్లో మాట్లాడినాయే కదా, గత సభల్లో మాట్లాడినే మీరు పెట్టనియే. మేము మాట్లాడుతున్నది ఏంటిది? గ్రామం అంటే ఒక సమాజాన్ని ముంపుకు గురవుతున్నప్పుడు ఒక తీరుగు ఉంటుంది, భూములు తీసుకుంటున్నప్పుడు ఇంకొక తీరుగు ఉంటుంది, లేదు భూమి లేని నిరుపేదలకు ఇచ్చే కాంపెన్సేషన్ ఒక తీరుగు ఉంటుంది. మార్కెట్ ప్రైస్కు సంబంధించి, మార్కెట్ వాల్యూకి సంబంధించి ఇప్పుడు 3 సంవత్సరాల్లో రివైవ్ చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ అది యాజ్ యూజువల్గా ప్రభుత్వానికి భూసేకరణ మీద చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ చట్టం చెప్తుంది 2017. అదే మాట్లాడచ్చు కదా, మీరు ఏదైతే అంటారో అదే. ఇది మీరు మార్చట్లేరు కదా, మీ బిల్ టెక్స్ట్ మాకు మాట్లాడితే మేము మార్చమా తెలుస్తుంది. అది నువ్వు ఇదెందుకు మాట్లాడవట? ఏది ఎట్లా మాట్లాడ రైతుల సమస్యలు కమిటీలో కమిటీ అంటే ఏమైనా ఏంది రాజ్యాంగాతీతమైన శక్తి కదా. ప్రజలు ఎవరికి బాధ్యత వహించాలి? ప్రజలకు కాదా రైతులకు కాదని చెప్పదలుచుకుంటే మీరు చెప్పుకోండి. అలా మీరు తీసుకోలేదు కాబట్టి మీరు పాల్గొలేదంట అంతే. ఆచార్య గారు బీజేపీ దీంతో వచ్చేదేమో వస్తుంది. బీజేపీ కేంద్రం తొడపాశం పెట్టినా వీళ్ళు మారలేదని కామెంట్ చేశారు మీ వాళ్ళు. వాస్తవే కదా, ఎందుకంటే బిల్లుని కేంద్రం పునఃపరిశీలన చేసి సవరణలు చేసి 2013 చట్టం కంటే మెరుగైన చట్టం ఉంటుంది తప్ప, ప్రజలకు మంచి చేసేటువంటి చట్టం ఉంటుంది తప్ప, కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి చట్టాన్ని అమలు చేయము అనేటువంటి విధంగా పంపిస్తే దాని మీద ఒక చర్చ లేకుండా ప్రతిపక్షాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఈ చర్చ జరగేటందుకు ఆస్కారమే లేదు. అక్కడ 10 నిమిషాలలో తంతు ముగించి 10 నిమిషాలలో తంతు ముగించి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం కాదు, ముందు రోజు సమావేశానికి పిలవకుండా నీ ఇష్టం ఉన్నట్టు దీన్ని ఒక తంతుగా చేసి మళ్ళీ దీని మీద ఒక ప్రజల్లో ఒక దీనిపైన ఈ ప్రభుత్వం తీసుకున్న దాని మీద ప్రజల్లో ఏ భావం అనిపిస్తున్నది. ఎందుకంటే మీరు నిజంగానే ప్రజల కొరకు చేస్తే బహిరంగంగా దాన్ని చర్చ పెట్టి దాంట్లో లోటుపాటు కేంద్రం ఏం చెప్పింది, మీరు మెరుగైన విషయాలు ఏం పెట్టిరు దాంట్లో, ఎందుకొరకు ఈ రకమైనటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వము దుందుడుకుగా వ్యవహరించిందనే దానికి మీరు ఆలోచన చేయాలి. ప్రజలకు ఏం విశ్వాసం ఇస్తున్నారు? ఇలా ప్రతిపక్షాలని మీ ఇష్టం ఉన్నప్పుడల్లా కొన్ని పార్టీలను అయితే లోపలికే రాడిస్తలేరు. మీకు ఇష్టం ఉంటేనేమో ఓ రకంగా, మీకు ఇష్టం లేకపోతే ఓ రకంగా. ఇది చాలా తప్పిది. నిజంగానే కేంద్రం వాపసు పంపి చాలా ఒక అట్టహాసంగా కేంద్రం మొత్తం ఇష్టం ఉన్నట్టు మేము ఏది చెప్తే అది చేస్తుంది అనే భావన మీకు ఉండే, ఇలా అది తేలిపోయింది. నిన్న జరిగినటువంటి యొక్క విషయం ఏంటంటే, డిసెంబర్లో జరిగినటువంటి శీతాకాల సమావేశంలో బిల్ నెంబర్ 26/2016 అనేటువంటి ఒక భూసేకరణ పునరావాసం పరిష్కారం సంబంధించిన చట్టంలో మంచి పరిహారం ఇచ్చటానికి, అంటే ఇప్పుడు మా దయాకర్ అన్నట్టుగా కేంద్రం 2013లో ఇచ్చేటువంటి యొక్క పరిహారం కన్నా మంచి పరిహారం ఇచ్చి పారదర్శకంగా ఉండేటువంటి యొక్క బిల్లును ప్రవేశపెట్టాం. ఆ బిల్లు ఆమోదం పొందింది. అందరి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం ఈ స్పష్టంగా ఈ అంశాల మీద వివరణ కోరింది. ఈ 4 అంశాల మీద ఆ 4 అంశాల మీద వివరణ కోరితే నిన్న ఆ 4 అంశాలు జోడించి నిన్న చెప్తే ఆగ్నేయం అయితే అందుకొక విషయం ఇంకా స్పష్టత వస్తే తెలుస్తా ఉంటది. ఆ 4 అంశాలను జోడించి గత 26/2016 బిల్లుకే దాన్ని సవరణ చేస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కేంద్ర ప్రభుత్వం బిల్లు మనది ఆమోదిస్తుంది, కానీ టెక్నికల్గా లీగల్గా ఉండేటువంటి అంశాలలో 4 అంశాల మీద వివరణ కోరింది. దాన్ని చేర్చి పంపించండి అని కోరింది. దానికి అనుగుణంగానే సమావేశం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమావేశంలో మనం అందరం సహకరించి ఎంత తొందరగా పంపితే అంత తొందరగా మనకు
ఎందుకొరకంటే పారదర్శకంగా రైతుల యొక్క సమ్మతితోటి భూసేకరణ తీసుకుంటున్నాం కాబట్టి అటువంటి అప్పుడు వారికి పరిహారం మంచి పరిహారం చెల్లించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ బిల్లు పెడుతున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిల్లు ఆమోదమై వస్తే ప్రెసిడెంట్ కాన్సెంట్ తోటి వస్తే మన రైతులకు లాభం చేకూరుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టాం. కాబట్టి ఆదివారం అయినప్పటికీ కూడా సమావేశం నిర్వహించి తదనుగుణంగా పెట్టాం. అటువంటి అప్పుడు మీ యొక్క సభ్యులు దాని మీద మాట్లాడి ఇప్పుడు మా దయాకర్ మంచిగా చెప్పిండు ఎందుకంటే ఆ బిల్లులో గతంలో సోషల్ అసెస్మెంట్ ఉండాలి అనేటువంటిది ఉన్నది. దాని గురించే మాట్లాడవలసి ఉండే దాని గురించి మాట్లాడినట్టయితే అది ప్రభుత్వం ఏం చెప్తుంది అనేటువంటి ఒక విషయం ఉంది. కానీ అట్లా మాట్లాడకుండా ఏదో కేవలం ధరల యొక్క గిట్టుబాటు ధర ఎవరు చేస్తారే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు గిట్టుబాటు ధర. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అందరం కూడా గిట్టుబాటు ధర నిర్ణయించండి, నిర్ణయించిన దానికి అనుగుణంగా మాకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. దానికి మీరు మాత్రమే సహకరించాలి. అసలు ఇంకా మీరు అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చించారు? కాబట్టి అందుకొరక ఆ విషయం మీద నేను అనేది ఏమిటంటే చర్చ చేస్తే అసలు సభలు పెట్టేదే చర్చ చేస్తానికి ప్రజా సమస్యలన్నీ కూడా చర్చ చేస్తే గానీ వాళ్ళు అదే అంటున్నారు సభలు పెట్టేదే చర్చ చేసేందుకు ముందు మా రైతుల సమస్యలు ఎందుకొరకంటే నేను ఒక ఉపాధ్యాయుని సంగప్ప నేను పాఠం ఎట్లా చెప్పాలనేటువంటిది ప్రిపేర్ అయ్యి వచ్చిన టీచర్ గా ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత నేను రాముని పాఠం చెప్తానంటే లేలే రాముని వద్దు పీరీల పండుగ చెప్పు అంటే ఏమన్నట్టే. కాబట్టి రాముని పండుగకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి విజ్ఞానం దానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతులు అన్ని తయారై శస్త్ర అన్ని పట్టుకొని వచ్చిన నేను దానికి పక్కకు పెట్టి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులు అదే రైతుల ప్రభుత్వం మీద దాడి చేస్తుంటే రైతుల గురించి రైతే రాదు అని మా ముఖ్యమంత్రి రోజు సమావేశాలు నిర్వహించి రైతే రాదంటాడు రైతుకు సంబంధించిన మాట చెప్పినాడు రైతుకు పెట్టుబడి 4,000 రూపాయలు ఇస్తామనే మాట చెప్పినాం 17,000 కోట్ల రూపాయలు అప్పుడు వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇప్పటి నుంచే వేసిన తర్వాత అసలు ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా ఉండే ఇప్పుడు ఇలా మీరు ఎన్ని మాట్లాడినా చేయాల్సిన పని చేయకుండా చూడు ప్రభుత్వం ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఇలా ప్రభుత్వం దాడి చేస్తున్నారు వాళ్ళ కడుపు మండి అన్ని పేపర్లు టీవీలు చూడు రైతులు చూడు ఇలా మొత్తం సోషల్ మీడియా రైతుల బాధలు చూడు. రైతు సమస్యల కంటే ముఖ్యమైన బిల్లేనా ఇది? రైతుకు పరిహారమేనా? ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం రైతు సమస్యల నేను చెప్తున్నా రైతు సమస్యల కంటే ముఖ్యమైన బిల్లేనా ఇది? ప్రభుత్వం క్లారిఫికేషన్ చూడండి అది నేను మాట్లాడేది చాలా ఇంత పెద్ద బిల్లు చేస్తే కాదు కానీ 30th నాడు సమావేశాలు పెట్టాం. మాకు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో అనేటువంటి ముఖ్యమైన బిల్లే కదా చారి గారు ఒక్కసారి ముఖ్యమైన బిల్లే కదా వారే అంటారు ముఖ్యమంత్రి ఎందుకు లేరు ముఖ్యమంత్రి ఎందుకు లేరు ముఖ్యమంత్రి లేకుండా బిల్లు ఎట్లా పాస్ అయింది మేము చర్చించకపోతే మీరు ఎందుకు చర్చించలేదు మేము బయటకు వెళ్ళిపోయినాం అనుకో రైతు సమస్యల మీద మీరు చర్చించవచ్చు కదా అయితే మార్చే బిల్ పాస్ అయితే 10 రోజుల తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మన ఇద్దరం ఇన్నే మాట్లాడుకుంటాం 34 ఇగో లీగల్ గా ఈ 4 అంశాల మీద లీగల్ గా అబ్జెక్షన్ అది 2017 వాళ్ళు బేస్ గా చేసుకున్నారు తప్పు అది మళ్ళీ మీరు చేసిండ్రు మీరు భూమి లేని నిరుపేదల గురించి పట్టించుకోలేదనే దాంట్లో క్లియర్ గా ఉంది మీ 38 జీవో ఉంది 40 జీవో ఉంది 1 ఇదంతా టెక్నికల్ అంశాలు ప్రజలకు అర్థం కావు కాబట్టి టెక్నికల్ అంశాలు
వాళ్ళు అడిగిండ్రు నేను అదే బిల్లు ఏదైతున్నదో ఆమోదిస్తున్నాము కేంద్ర ప్రభుత్వము, నీ బిల్లు కేంద్ర ప్రభుత్వం లీగల్ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే సార్ ఇది రాష్ట్రపతికి పంపిండు, రాష్ట్రపతి రాష్ట్రపతి ఈ బిల్లు డిపార్ట్మెంట్ కు పోయింది, లీగల్ డిపార్ట్మెంట్ సర్టన్ బిల్లు ఎప్పుడైనా సరే కేంద్ర బిల్లుతో సమమైన బిల్లు పెట్టేటప్పుడు రాష్ట్రపతి పార్లమెంట్ కు పంపించే సాంప్రదాయం ఉంటది. పార్లమెంటు చర్చించి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు చర్చించిన బిల్లు ఇంతకంటే బెటర్ సొల్యూషన్స్ నువ్వు ఇవ్వగలిగితే దానికి యాక్సెప్టబిలిటీ ఉంటుంది. కాదు నీది లేదు అని చెప్తున్నా, దాని గురించి కాని పెళ్లికి ఇప్పుడు నిన్న చాలా ఇంపార్టెంట్ చర్చ అని వాళ్ళు అంటున్నారు. మీరు రైతు సమస్య అన్నారు, రైతు సమస్య కూడా తర్వాత మాట్లాడచ్చు కదా, ముందు ఇది మాట్లాడచ్చు కదా. ఎందుకు బీఎస్సీలో పెట్టారు మీరు? ఇవాళ టీడీపీని పక్కన పెడతారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీని అవతల పెడతారు. ప్రిన్సిపల్ అపోజిషన్ గా మేము మాట్లాడొద్దా వాళ్ళ గురించి? మీరేనా మొత్తంగా? సంగప్ప గారు అదే అంటాను. ఎందుకొరకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టానికన్నా బెస్ట్ పరిహారం ఉండాలి. బెస్ట్ పరిహారం అది కూడా పారదర్శకతతో ఉండాలి అనేటువంటి ఒక దృక్పథంతో మేము ప్రాజెక్టుల నిర్మాణం కొరకు భూసేకరణ చేస్తున్నాం. కాబట్టి బెస్ట్ పరిహారం కొరకు చట్టం అకార్డింగ్ టు యాక్ట్ చట్టమే రాలే. 2013 యాక్ట్ లోబడి ఇగో ఈ 26/2016 బిల్లు తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్, గతంలో నువ్వు జేఏసీ లో పనిచేసినావు కాబట్టి మనకు అనుగుణ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ బిల్లు అయితే ఆమోదం ఉంటుందో ఆ బిల్లు ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా దేనితో ఉండాలి? 2013 తోటి సంగప్ప గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లు ఫెయిల్ కావాలని నేను కోరుకోను. మీరు కేంద్ర చట్టానికి మీ రామకృష్ణారెడ్డి ఫస్ట్ తలకాయ ఉందో లేదో తెలుసుకోమనండి. ఇప్పటికే రైతు పండించిన పంటకి మద్దతు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో సీఎం కేసీఆర్ ఒకటి ప్లాన్ చేసిరు. వచ్చే సంవత్సరం నుంచి వచ్చే బడ్జెట్లో 500 కోట్లు ఈ గిట్టుబాటు ధర కోసం పెడతామని అంటున్నారు. నిజంగా దానివల్ల రైతుకి ఈ అమ్మేటప్పుడు వచ్చేటువంటి సమస్య పరిష్కారం అవుతుందా? ఏం సుధాకర్ రెడ్డి గారు? ఎస్ సంగప్ప గారు, ఎందుకంటే మనం ఒక వారం రోజులను చూసినట్టయితే గతంలో కూడా కంది పంటకు వచ్చినప్పుడు ఎక్కువ పంట దిగుబడి వచ్చింది కాబట్టి దానికి సరి అయినటువంటి గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల చాలా రైతులు ఇబ్బంది పడ్డారు. అదే ఒక రకంగా మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన నిధి అనేది ప్రత్యేకంగా ఉన్నట్టయితే దాని ద్వారా కొనుగోలు చేసి కందులన్నీ కూడా మన గోదాములలో నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుండే. అదేవిధంగా ఇప్పుడు కూడా మిర్చి పంట ఏదైతున్నదో మిర్చి పంట కూడా దిగుమతి కూడా బాగా వచ్చింది. దాంట్లో ఇప్పటికే 75% అమ్మకం జరిగినటువంటి విషయం. ఇదంతా కూడా మనం ప్రభుత్వ పరంగా ఈ 2 వాణిజ్య పంటలు ఏవైతున్నాయో వీటిని మనం కొనుగోలు చేసేటట్టుగా ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇయ్యది, దానికి అనుగుణంగా మనం కొనుగోలు చేస్తామనేటువంటి రీతిగా కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులు ఇవి కొనుగోలు చేస్తూ అంటారు ఈ మిర్చిని. కాబట్టి దానికి అనుగుణంగా మనం కొనుగోలు చేసేటట్టుగా, అందుకొరకే గిట్టుబాటు ధర వాళ్ళకి లభించేటట్టుగా మన దగ్గర నిధి ఉన్నట్టయితే బాగుంటుంది అనేటువంటిది మేము గతంలో కూడా మా ముఖ్యమంత్రి గారికి పలు పర్యాలు చెప్తూ వచ్చినాం. దానికి అనుగుణంగా వచ్చే బడ్జెట్లో 500 కోట్లు నిధి ప్రత్యేకంగా పెట్టుడే కాకుండా రైతులను ఆదుకోవటానికి ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తామనేటువంటి ఒక మాట నిన్న ఖమ్మంలో పామాయిల్ పండించినటువంటి రైతులందరూ కూడా వస్తే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే దాని వల్ల రైతులు ఎంత ప్రయోజనం చేకూరుతుందనేటువంటి ఒక విషయం రైతులే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మాకింత వరప్రసాద అయినటువంటి ఒక ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు కాబట్టి ఎంతో లాభం చేకూరుతుంది మా రైతాంగానికి అనేటువంటి ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వచ్చే బడ్జెట్లో 500 కోట్లు ప్రత్యేకంగా గిట్టుబాటు ధర కొరకై 500 కోట్ల రూపాయలు నిధులు పెడదాం, ప్రత్యేక నిధి పెడదాం అనేటువంటి ఒక మాట చెప్పడం ఎంతో శుభసూచకమైనటువంటి ఒక విషయం. దాన్ని ఆధారంగా చేసుకొని రైతులను ఆదుకుంటాం. అంతేకాకుండా ఇలా కోల్డ్ స్టోరేజ్ ఏవైతున్నాయో అదేవిధంగా గోదాములు ఏవైతున్నాయో ఇంకా విస్తృతంగా, ఎందుకంటే మండల కేంద్రంలో కూడా బాగా ఉన్నట్టయితే ఎప్పుడైతే ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మనం అన్ని కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వము కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇప్పుడు కడుతున్నటువంటి గోదాములలో 40% సబ్సిడీ ఇచ్చి 40% సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మొత్తం కూడా గోదాముల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించింది వాస్తవం కాదా ఒకసారి పెద్దలు చెప్పాలి. కేంద్రము గిట్టుబాటు ధర కల్పిస్తుంది. అసలు మీరు ఆ ప్రయత్నం చేయకుండా రైతులకు మేలు చేసేటువంటిది 3 సంవత్సరాలు ఊకొని వచ్చే సంవత్సరానికి అంటే ఎలక్షన్ల ముందు మేము ఈ బడ్జెట్ పెడతాము, ఎకరాకు 4,000 ఇస్తాము, 8,000 ఇస్తామని ప్రజలు ఆశ పెడితే ఇప్పుడు పంటకు నష్టపోయిపోయింది. కంది పంటకు సరిగ్గా మార్కెట్లో ధర రాలేదు, ఇప్పుడు మిర్చికి పత్తికి రాలేదు, పత్తికి రాలేదు. ఈ రకంగా మీరు కాలయాపన చేసి వచ్చే సంవత్సరం అని దూరపు కొండలను చూపించి అలా రైతాంగాన్ని బాధ పెడుతున్నారు. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పటి వరకు 3 సంవత్సరాలల్లా ఎంతమంది రైతులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు? కనీసం మీరు వాళ్ళని పలకరి రైతులు ఆత్మహత్య చీమ కుట్టినట్లేదు. నిర్మలా సీతారామన్ ప్రభుత్వం ప్రతిష్ట వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనం కొనుగోలు చేయడానికి ఈ రకంగా గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా కొంత మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా మేము ఆదుకుంటాం అనేటువంటి మాట చెప్పాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే చెప్పాను. చెప్తే ఈ విధంగా ఇప్పుడు మన ఇంటి చెప్పు ఇప్పుడు ఎంఎస్పీకి 500 కోట్లు పెట్టాలని స్వాగతిద్దాం. ఎందుకంటే అట్లీస్ట్ ఆలోచన ఈ 10 రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాం అందరం. కాకపోతే నేను అంటున్నా ఒక 2-3 వేల కోట్లతో పెడితే ఇంకా మంచిది. అయితే మొన్న ఒక మహిళ చర్చలో వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు లేనిది సంకనాకనా అని అన్నారు. మనం ఎప్పటి నుంచి పెడతామనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి దీనికి అసలు మనం చర్చించుకోవట్లేదు, కానీ డిమానిటైజేషన్ ఎఫెక్టు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో, కమిషన్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నగదు లేకపోవడం వల్ల కొనలేని స్థితి ఉన్నది. ఇది ఎక్కడ కూడా ఎవరం కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి ఉన్నది. అవైలబిలిటీ ఆఫ్ మనీ అనేది తెలంగాణ చాలా వెనుకబాటుతనంతో ఉన్నది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. మనకు కారణాలు ఏవైనప్పుడు నగదు లేనప్పుడు అసలు ఆపరేషన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని మీకు చెప్తున్నా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సేట్లు కానీ మధ్య ఎవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా నగదిచ్చుకోవాల్సిందే. రైతుకు కావాల్సింది నగదే. పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏమో సెకండరీ. ఏది వాళ్ళు మళ్ళీ పంటలకు వచ్చేటప్పుడు యూరియా కానీ మిగతా డిఏపీలు కానీ ఇస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏమైంది? పూర్తి స్థాయి అవైలబిలిటీ లేకపోవడం వల్ల వస్తున్న సమస్యను దీన్ని అడ్రస్ చేయడానికి ముఖ్యమంత్రి కూడా సాహసం చేయడు. ఎందుకంటే ఇది ప్రధానమంత్రికి వ్యతిరేకమవుతుంది, బీజేపీకి వ్యతిరేకమైంది కాబట్టి ఇప్పుడు దానికి అదే అంటారు. డెఫినెట్ గా ఉంటుంది. మీరు దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. నేను సూర్యాపేట మార్కెట్ నేను పోయినా దాదాపు మనం చర్చించుకున్నాం ఎన్నిసార్లు. ఊరికే మీరు సూర్యాపేట శాలిగౌరమైన డబ్బు లేక 16,000 వస్తే ఊటిగా వేరే మాటలు మాట్లాడగా ప్రభుత్వం బయట అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వనికే అక్కడ మార్కెట్ కుమ్మక్కయ్యి రైతులను ఇది ఒకటిగా ఉన్నది మన అబ్జర్వేషన్. డబ్బు ఉంటుంది కానీ ఇది నా ఆరోపణ. మీరు దాన్ని మీరు మళ్ళీ కౌంటర్ ఆరోపణ కౌంటర్ పెడతాం. మీరు చెప్పండి. అన్ని ఏటీఎంల పైసలు మొత్తం అందరి దగ్గర వచ్చినాయి. మీరు చెప్పండి. నగదు లేకపోవడంలో అదొక నా అబ్జర్వేషన్ చెప్తున్నా, మీరు కౌంటర్ చేసుకోండి. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు 53 లక్షల మెట్రిక్ టన్నులే మనకు ఏది ఉత్పత్తి అయింది, దిగుబడి వచ్చింది. మనం 1,53,000 1,60,000 మెట్రిక్ టన్నులు వచ్చినప్పుడు కూడా కొనగలిగినాం. ప్రభుత్వం కొనలేని స్థితి. ప్రభుత్వం కాదు కదా కొనేది, మార్కెట్ శక్తులు తర్వాత మధ్య దళారీలు కొంటున్నారు.
ఈ ఇంత ప్రొడక్ట్ వచ్చినప్పుడే మనకి ఇన్ని సమస్యలు వస్తాయి. మనకు 17% మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది మన స్టేట్కు, ఆంధ్రప్రదేశ్కి 22-23% కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మిర్చి ఏంటి, అనూహ్యంగా మిర్చి పంట ఇది నాన్ కమర్షియల్ క్రాప్గా రికగ్నైజ్ అయింది కాబట్టి వాళ్ళు ICA లెక్క ఏంది మన పత్తి లెక్క తీసుకోవట్లేదు. దీన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, రైతుకు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మొన్న మీరు 3 రోజులు సెలవులు 2 మార్కెట్లకు, ఖమ్మం మార్కెట్కి, ఎనుమాముల మార్కెట్కి ఇవ్వడం వల్ల చాలా నష్టం జరిగింది. రైతులు ఒకటేసారి అటాక్ అయ్యి ఖమ్మం అటాక్ జరిగింది తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి వాటిని మనం మేజర్గా అడ్రస్ చేసుకోవడానికి ప్రభుత్వమే గిడ్డంగులు పెద్ద ఎత్తున మనం కట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ మనం MSP ఒకటి, ప్రభుత్వమే కొన్ని పెట్టాలి ఒకటి, రెండవది రైతుకు పండించినప్పుడు దాచే వ్యవస్థ ప్రభుత్వంతో ఉండాలి. రైట్. ఒకటి సంగప్ప గారు, మా దయాకర్ గారు చెప్పినట్టుగా వ్యాపారస్తులే కొనుగోలు చేస్తారు, ఎందుకంటే నాన్ కమర్షియల్ క్రాప్ కాబట్టి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైనా రేటు పెరిగితే రేటు పెరుగుతుంది, రేటు తగ్గినట్టయితే ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇతర దేశాలలో ఈ మిర్చి కొనుగోలు లేదు, దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి వారికి, ఇతర రాష్ట్రాల్లో కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి అందుకొరకే మన రాష్ట్రంలో ఎక్కువ దిగుబడి వచ్చినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తలేరు. కాబట్టి కొనుగోలు చేసేటానికి ఇప్పుడు మనం అంతా చేసేటువంటిది ఇది వాణిజ్యపరంగా ఉండేటువంటి రీతిగా చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొన్న మా మంత్రులందరూ కూడా వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసారు. ఆ రకంగా చేసినట్టయితే కొంత లాభసాటిగా ఉంటుంది, గిట్టుబాటు ఉంటుంది అనేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి ఆ రకంగా ఉండేటట్టుగా మొన్న చూస్తే ఖమ్మం మార్కెట్ని తీసుకుందాం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి యొక్క మార్కెట్ ఖమ్మం మార్కెట్లో రేటు పలికింది. 6,300 నుంచి రేటు పెరిగినటువంటి యొక్క మాట చూసినాం. అంటే మ్యాక్సిమం రేట్ 6,300. ఆ రకంగా ఉన్నప్పటికి కూడా ఏదో రకంగా ఇంకా రైతులను ఆదుకోవాలనేటువంటి యొక్క సంకల్పమే. కాబట్టి మార్కెట్లో ఈ రకంగా మార్కెట్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ఇటు రైతులకు లాభం చేకూరేటట్టుగా, ఇటు వ్యాపారస్తులకు ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేయకుండా, కుముక్కు కాకుండా ఉండేటట్టుగా వాళ్ళని సమన్వయం చేసి సరి అయినటువంటి రేట్ వచ్చేట్టుగా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డ్ లో ఉండేటువంటి మార్కెట్ ప్రజాప్రతినిధులు ఆ విధంగా చేస్తున్నారు. గొడవ వచ్చింది 2 రోజులు సడన్ గా హాలిడే వచ్చిందని చెప్పినారు. మార్కెట్ చైర్మన్ మార్కెట్ యార్డ్ లోనే ఉన్నాడు, ఆయన ప్రకటించవచ్చు లేవు లేకపోతే కన్నా కూడా 2 రోజుల తర్వాత వచ్చే వరకు మార్కెట్ యార్డ్ అంతా కూడా భర్తీ అయిపోయింది, బయట రోడ్డు మీద కూడా భర్తీ అయిపోయింది. ఎందుకంటే కృష్ణా జిల్లా నుంచి కూడా తరలి వచ్చింది. కాబట్టి ఆ విధంగా రావటం వల్లనే కొద్దిగా ఇబ్బందికరమైన మాట వాస్తవం. కాబట్టి దానికి అధిగమించేటట్టుగా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు మార్కెట్ ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ కూర్చోండి. ఆ విధంగా చేస్తా అంటే కావాలని గొడవ సృష్టించడం అనేటువంటిది 500 కోట్ల బడ్జెట్ పెట్టడం వల్ల దానివల్ల సమస్యలు పరిష్కారం అయితే అంటారు. కేవలం ఇప్పుడు వారే అన్నారు వ్యాపారస్తులలో కొనుగోలు శక్తి పెరగాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కొనుగోలు శక్తి ఉంది కానీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఇంటర్వెన్షన్ వచ్చేటట్టుగా నిధులు పెట్టాలని చెప్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేటట్టుగా నిధులు పెడితే వ్యాపారస్తులకు కూడా నిధులు వస్తాయి. తదనుగుణంగా ఇప్పుడు చెప్పండి. నేను ఒకటే చెప్పేది, రైతులు ఏదైతే దాడి చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. మొద్దు నిద్ర నుంచి ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి నష్టపరిహారం 50% ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నష్టపరిహారం వచ్చింది. 50% నష్టం ఇస్తుంది. సంవత్సరం దాన్ని రొటేషన్ చేసుకొని తర్వాత రైతులకు ఇచ్చిన మిర్చినే కాదు రైతుల పనిముట్ల విషయంలో పట్టదు. మళ్ళా మీరు పక్కదారి పట్టద్దు. ధాన్యం
వస్తుంది కాబట్టి ట్రాక్టర్లు ఇస్తే ట్రాక్టర్లు సభ పెట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి షరతుగా సండ్ర వెంకట వీరయ్యను 11 అంటే మేడే రోజు రైతులు అరెస్ట్ చేయడానికి మీరు ఇష్యూ చేసిండ్రు. మీ మీడియానే చూపించింది. ఎవరు ఆడ రైతు ఉన్నట్టయితే ఎందుకు చేయాల్సి వచ్చింది? రైతు లేనటువంటి వాళ్ళు రైతు మార్కెట్ విధ్వంసం చేయాలని కొనట్లేడు ఎందుకు అని రైతు వైపు ఉంటావా దళారుల వైపు రైతుల వైపు ఉంటారో తేల్చుకోండి. రైతులు కాదు, ఈ రోజు వాళ్ళని విడుదల చేయాలి. దుష్ట శక్తులు మార్కెట్ దుష్టశక్తులు వాళ్ళ ఆ రకమైనటువంటి దుష్టశక్తులు రైతులు దుష్టశక్తులు సంగప్ప గారు వారికి తెలియదు రైతులు అని చెప్పే వాళ్ళు కేసు పెట్టిండ్రు. వాళ్ళ పోలీసులు ఇప్పుడు మీరు ఖమ్మం నుంచి ఎవరైనా తీసుకోండి, పోలీస్ స్టేషన్ లో సండ్ర వెంకట వీరే ప్రజాప్రతినిధి ప్రజల తరపున పోయినాడు. 11 మంది రైతుల మీద పెట్టిండ్రు. మీరు రైతులనే ఉన్నది. ఆయనకు అసెంబ్లీకి రానికి అవకాశం ఇయ్యరు. రైతుల తిరుమలగిరి పోతే మద్దతు ఇంత నిర్బంధమైన ప్రభుత్వం లేదు. రైతులు సంతృప్తికరంగా లేరు అనేటువంటి మాట చెప్పిండు కోదండ. మాకు ₹1,00,000 యొక్క అప్పేదైతున్నదో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకు కొమ్మ మార్కెట్ ఒకవైపు సంట వీరయ్య ఒకవైపు కోదండరావు మీరు లేరు. మీరు లేరు. మీ ఎమ్మెల్యే లేడు, మీ ఎంపీ లేడు, ఎవరు లేరు అక్కడ ఖమ్మంలో. ప్రతిపక్షాలు మేము ఉండొద్దా? పార్టీ విక్రమార్క అక్కడ మార్కెట్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన లీడర్ గా ఉన్నారు. కోదండరామ్ అక్కడికి పోతే మీకు నష్టం ఏంటి? తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా తుమ్మల నాగేశ్వరరావు మీకు కడియం పరాయుడైండు, తుమ్మల నాగేశ్వరరావు మీ ఓడైండు. ఆయన ఈ వచ్చి ప్రెస్ తెల్లారి పునరుద్ధరణ జరిగే కొనుగోలు చేస్తాం. ఎవరు పండిట్ కాంగ్రెస్ అనడానికి పుట్టగత్తు లేనటువంటి బ్రోకర్ల పార్టీ అయిపోయింది. బ్రోకర్ల పార్టీ అయిపోయింది. తుమ్మల లాంటి బ్రోకర్, ఎవరు బ్రోకర్ తుమ్మల లాంటి వాళ్ళతో ఈ రోజు పార్టీ బతుకుతానుకో మీరు ఒక భావదారిద్ర్యంతో బతుకుతున్నారు. అంతే మరి మార్కెట్ మంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడేది మంత్రికి ఎమ్మెల్యే మొత్తం సెటరైట్ చేసి మొత్తం కనీసం రైతుల అక్కడ దాడి జరిగిందని కోదండరాం పోయిండు. దుర్మార్గమైన ప్రభుత్వం ఏంటి? అసెంబ్లీలకు రానియరు, అసెంబ్లీలకు రానియరు, బీజేపీని రానియరు. రైట్ సార్, మొత్తానికి అయితే కొంటామని చెప్తున్నారు. కొనాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేసి మీరు కొనే థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, దయాకర్ గారు, ఆచార్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అప్పీల్ చెప్పినందుకు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.